హాయ్ ఫ్రెండ్స్, నేను పీతల కూర వండుతున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. కేజీ పీతల కూరకి 3 ఉల్లిపాయలు చిన్న ఇంత సైజ్ ఫ్రెండ్స్, ఇంత సైజు ఉల్లిపాయలు 3 వేసా గుజ్జు కోసం. ఇదిగోండి పీతలు. ఇవి కేజీ పీతలు వచ్చి ఇంకోండి ఎంత పెద్దగా ఉన్నాయి, 7 వచ్చినాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, 7 వచ్చాయి. ఒకటి ఎక్స్ట్రా వేసిందంటే తెలిసిన దగ్గర తీసుకుంటాం మేము ఎప్పుడు. అవును కదా, కాలు కూడా పెద్ద పెద్దవి వచ్చినాయి. 300కి 7 వచ్చాయి ఫ్రెండ్స్. 300కి ఇచ్చింది. మళ్ళీ దసరా స్టార్ట్ అవుద్ది కదా, ఇక అందువల్ల తగ్గిందో మరి ఏమో. 300కి ఇచ్చింది. చేసినందుకు 40 రూపాయలు. బతికినాయి కదా, 50 కూడా తీసుకుంటారు. ఇదిగోండి నేను ఏమేమి వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసాను ఫ్రెండ్స్. కానీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు అన్నిటికన్నా పీతలు, రొయ్యలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాను పీతలు. ఉల్లిపాయలు అవన్నీ మగ్గినాయి. ఈ ఆడపీత అంట ఫ్రెండ్స్, బాగుంటాయి అండి. ఇలా ఉన్నాయి, టేస్ట్ ఉంటాయి అంట ఫ్రెండ్స్ చెప్పారు. అక్కడ కాళ్ళు అయితే చూడండి ఎంత ఉందో. ముక్కలు వేసాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి కారము, మళ్ళీ మసాలా, అది నేను చేసుకున్న మసాలా చివరిలో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. మళ్ళీ సాల్ట్ స్పూన్, కారం స్పూన్నర, సాల్ట్ స్పూన్నర, మసాలా స్పూన్. ఇప్పుడు నీళ్ళు పోద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ మునిగేదాకా నాకైతే 2 గ్లాసులు పట్టినాయి. ఇదిగోండి దీంతో 2 గ్లాసులు పోసాను. కొంచెం ఫుల్గా మంట పెట్టేసి చేసుకోవడం. ఇది ఇలాగే ప్రాసెస్. చికెన్ కూడా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. నేను మసాలా కూడా వేస్తే కొంచెంమంది మసాలా చివరిని వేసుకుంటారు, అంటే ఆ మసాలా కూడా లోపల దిగుద్దని చెప్పి ముందే వేసుకున్నాం. కొంచెంమంది చాలా వరకు చివరి వేస్తారు. నేను ఇంట్లో చేసుకునే మసాలా కూడా పెట్టాను వీడియో తీసి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. నా ఛానల్ బి అశోక్ కుమార్ -J1M ఛానల్ పేరు. సపోర్ట్ చేయండి. మరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఒక 5 నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిర్చిలు 5 వేసాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఏం వేసానంటే, ఒక మాది ఇది గుంట లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తా. ఇదిగో ఇలా గుంట దాంతో 5 వేసుకున్నాను నేను. నూనె, 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్లు పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసుకొని ముందు మొత్తం వేపేసాను ఫ్రెండ్స్. నూనెలో వేపిన తర్వాత పీతలు వేసాను. పీతలు వేసిన తర్వాత పసుపు ఫస్ట్లోనే వేస్తాను కదా. పీతలు వేసిన తర్వాత ఉప్పు, కారము, నేను ఇంట్లో చేసుకున్న మసాలానే వేసాను ఫ్రెండ్స్. నేను బయట ఏమీ వేయను అసలు. ఎప్పుడైనా లేకపోతే తప్పదు అనుకుంటే తప్ప ఏంటి ఫ్రెండ్స్. ఇంకొని చూసారు ఎంత బాగుందో పీతలు. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరెవరైనా ఫేవరెట్ వాళ్ళు ఉంటే చెప్పండి.
ఒకసారి ట్రై చేయండి ఇలాగా. కొంచెంమంది చింతపండు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది పులుసు కాదు కదా, ఇగురులాగా వండుకుంటేనే బాగుంటుంది. పులుసు వండుతుంది, పులుసు ఏమో నాకు ఎప్పుడు ఏం వండలేదు, నేను ఇగురుగానే వండుతాను. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అంటే సేమ్ ఎలా ఉంటుంది అంటే, ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ చికెన్ లాగే. మనం చికెన్ ఎలాగా అలా వండుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎంతమందికి పీతలంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఇక మొత్తం నీళ్ళన్నీ ఎగిరేదాకా పెట్టేస్తాను. నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఒక 5 నిమిషాలు, ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచుదాం. చూసారా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పెద్ద తీసుకోవడం, కొంచెం తక్కువకి వచ్చింది. ఎందుకంటే దసరా ఉంది కదా, తర్వాత 2 రోజులకే దసరా స్టార్ట్. శుక్రవారం నాడు తీసుకున్న, సోమవారం దసరా. పెద్దగా ఉంది, దీనికన్నా పెద్దవి ఉంటాయి కానీ ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే కే సునీత 4281 ఛానల్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. 2K దగ్గరలో ఉంది. 220 వస్తే 2K అవుద్ది. 220 రావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇదిగోండి పీతలు ఇక కట్టేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియో చూడండి. ఇదిగోండి గుజ్జు కూడా ఉంటుంది, చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గుజ్జు కూడా వచ్చింది చూసారా. చక్కగా ఇగురు అంటే కొంతమంది గుజ్జు పోయారు, ఏం లేదు, ఉల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటే గుజ్జు వస్తుంది. గుజ్జు రాదేమంట, కానీ గుజ్జు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఒక్క నిమిషం ఆగి ప్లీజ్ ఫ్రెండ్స్, మొత్తం వీడియో మొత్తం చూడండి, సగం చూసి వదిలేయద్దు. ఇదిగోండి ఎవరెవరికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా గెరిట అంత ఉంది, కాలు బాగుంది కదా. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, ఏ వీడియోస్ అయినా వస్తే. అలాగే కే సునీత 4281 ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ నేను ఇప్పుడు ఎక్కువ వీడియోస్ పెడుతున్నా కానీ రన్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో కామెంట్స్ ఎవరి దానికైనా వెళ్ళినా కామెంట్స్ ఓపెన్ అవ్వటం లేదు, అందుకని ఎక్కువ అది రన్ చేయట్లేదు. ఎప్పుడైనా ఈయన ఫోను ఇస్తే దీని నుంచి వస్తున్న వీడియోస్ కానీ లైవ్ కానీ, లేదంటే లేదు ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. కంపల్సరీ చూస్తాను కానీ నా కామెంట్ ఉండదు అంతే. లేదంటే ఏదో ఒకటి అంటే లవ్ సింబల్ అవి ఉంటాయి కదా, అయ్యే ఓపెన్ అయ్యి ఉంటున్నాయి, కథమై ఓపెన్ అవ్వట్లేదు. నేను మొన్న వీడియో కూడా పెట్టాను, అర్థం చేసుకోండి ప్లీజ్. వీడియో మటుకు కంపల్ చూస్తా, పాత వాళ్ళే చూస్తున్నా, కొత్త వాళ్ళే అందరూ చూస్తున్నాను ఫ్రెండ్స్, మా వారి దాంట్లో కానీ నా దాంట్లో కానీ. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.